బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హరీష్ రావుతో కలిసి మండలిలో వివక్ష ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 14 ఏళ్ల కేసీఆర్ పోరాటం వల్లే దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కళ సాకారమైందని ఈ సందర్భంగా హరీష్ రావు వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామని చెప్పారు. బీఆర్ఎస్ లేకపోతే, కేసీఆర్ లేకపోతే 14 ఏళ్లు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే, ఆమరణ నిరాహార దీక్ష పట్టుండకపోతే ఇవాళ తెలంగాణ వచ్చునా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని కోరుతాం. తెలంగాణ ప్రజలు స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో ఈ రోజు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం అని చెప్పి గుర్తు చేస్తాను. ఈ గులాబీ జెండా పుట్టుండకపోతే ఇవాళ స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో తెలంగాణ ప్రజలు బతుకుండే వల్ల ఆ రోజు ఏమందరూ తెలంగాణ వచ్చినాక కూడా అవమానపరిచిండ్రు. ఈ తెలంగాణ వాళ్ళకు పాలన చేత కాదు, వీళ్ళు వస్తే నక్సలైట్ రాజ్యం అవుతుంది, వీళ్ళు వస్తే మత కలహాలు పెరుగుతాయి, వీళ్ళకి అసలు పరిపాలన చేతనైతుందా అని మాట్లాడినటువంటి నోళ్ళు, ఆ నోళ్ల చేతనే శభాష్ కేసీఆర్ అని అద్భుతంగా 10 ఏళ్లు పాలించి చూపిండు మన నాయకుడు.